ఆయన్ని సేవించడానికి కారణాలు. మనం ఆయన సేవికలం, ఆయన సేవించేవాళ్ళం, ఆయన సేవ చేసేవాళ్ళం. ఆరాధించడం ఆయన సేవించడంలో ఒక భాగం. ఇది ఒక భాగం మాత్రమే కాకుండా ఇది మన బాధ్యత. దేవుణ్ణి సేవించడం మన బాధ్యత. సర్వింగ్ ద లార్డ్ ఈజ్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ బికాస్ we were saved from sin. We were saved from darkness and brought unto light. There should be a clear reason behind our worship. The reason is we were delivered and saved. మనం విడిపించబడ్డాం, పాపము నుండి విడిపించబడ్డాం. Here Joshua tells his people, let us all serve the Lord. Lord saved us from Egypt. He brought us out of Red Sea. And he brought us out of the river Jordan. యొర్దాను నది నుండి ఆయన మనల్ని దాటింపజేశాడు, ఎర్ర సముద్రాన్ని దాటింపజేశాడు. మనము ఆయనను సేవించాలి. దేవుణ్ణి సేవించే కారణం ఎంత ఘనమైనదిగా ఉంటుందో ఇక్కడ మనం గమనించగలం. అందుచేత ప్రజలు అంటున్నారు, యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడు. We serve the Lord, He is our God. యెహోవానే సేవించదము, ఆయన మా దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి సేవించడంలో ఒక విధానం, పూజించడంలో ఒక విధానం. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు పాపము నుండి విడిపించబడిన వారై ఉండాలని ఒక అనుభవం. పాప శాపము నుండి, చీకటి చెడుగు నుండి మనం విడిపించబడిన వాళ్ళం కాదా? అందుచేత ఆరాధించగలం. అందుచేత ఆరాధించే హక్కు కలిగిన వాళ్ళుగా ఉంటున్నాం. తండ్రి నాయన అని పిలవడానికి యోగ్యత మనకు లభించింది. దేవుడు కనబడితే దండం పెట్టే బాపత కాదు మనం. దేవుడు గుర్తుకొస్తే లెంపలేసుకునే సరుకు కాదు మనం. మనం ఆయన్ను అర్థవంతంగా సేవించేవాళ్ళం, అర్థాంతరంగా కాదు, ఆపద్ధర్మంగా కాదు, అర్థవంతంగా. ఏమిటి అర్థం? మనం విమోచించబడ్డాం, విడిపించబడ్డాం. ఆయన తన రక్తం వలన మనల్ని విడిపించాడు, మన పాపం నుండి మనల్ని విడిపించాడు. ఆయనకు మహిమ ఘనత ప్రభావం కలుగునట్లుగా మనం ఆయన్ని సేవిస్తున్నాం. అందుచేత ఇశ్రాయేలు కూడా అంటున్నారు, మేము యెహోవాను సేవించదము. We serve the Lord, He is our God. ఆయన్ను సేవించడం. 19వ వచనం చూడండి, వర్స్ 19, 24-19. అందుకు యెహోవా పరిశుద్ధ దేవుడు. The Lord is holy. యెహోవా పరిశుద్ధ దేవుడు. ఆయనను సేవించడానికి లేక ఆయన్ని ఆరాధించడానికి ఒక కారణం ఏమిటి? ఒకటి, విమోచించబడ్డాము. రెండవది, ఆయన పరిశుద్ధుడు. దేవుణ్ణి సెలెక్ట్ చేసుకోవడంలో మన సెలక్షన్ తప్పు కాదు. ఇట్స్ నాట్ రాంగ్ ఎట్ ఆల్ ఇన్ సెలెక్టింగ్ అవర్ గాడ్ టు వర్షిప్ అమాంగ్ many gods in the world. We have opted Jesus. He is holy.
ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధతా ప్రమాణం. పాపము లేనివాడు, పాపము చేయలేనివాడు, పాపం చెయ్యడం చేతకానివాడు. దేవుని చేతకానితనం ఏమిటంటే ఆయన పాపము చేయలేడు. The weakness of God is he cannot sin. The strong weakness of God is he cannot sin. ఆయన పాపము చేయలేడు. ఆయన పరిశుద్ధుడు. ధైర్యంగా ఆరాధించగలం, ధైర్యంగా సేవించగలం. ఆయన పరిశుద్ధుడు. 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తాం, పరలోకంలో దూతలు పరిశుద్ధుడు 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 అని పొగుడుతున్నారు. The angels in the heaven, they are singing a song that he is holy, holy and holy. The Lord is holy. ఆయన పరిశుద్ధుడు. 3 సార్లు వ్రాయబడిందంటే ముమ్మాటికి పరిశుద్ధుడని. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడైతే మనం కూడా ఎలా ఉండి ఆరాధించాలి? పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. Be holy as I am holy. నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. సేవించబడే దేవుడు మాత్రమే కాదు, మనం సేవించే వారం కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులుగా ఆయన బల్లను సమీపించాలి. మన టోకెన్ ఏమిటంటే ఆరాధించడానికి తీసుకున్నారా టోకెన్? ఏమిటా టోకెన్? పరిశుద్ధత. పరిశుద్ధత. The token which we have taken to worship the Lord is holiness. పరిశుద్ధత లేకుండా బలను సమీపించడానికి అర్హులము కాము. మన ఎక్కడ పరిశుద్ధత? 16వ వచనం చివరి భాగంలో, మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి. బీ హోలీ ఇన్ ఆల్ డైమెన్షన్స్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండడం. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండడం దేవుడు మన నుండి కోరుతున్నాడు. ఏదో ఒక్క అంశంలో కాదు, మనలో రక్తం దేహమంతా ఉంటుంది కదా, పరిశుద్ధత మన ప్రవర్తన అంతా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు. గాడ్ ఈజ్ హోలీ. మంచి యెహోవా పరిశుద్ధుడు అని చెప్పబడింది. ఆయన ఆరాధించడానికి ఆయన కావలసిన వారెవరంటే పరిశుద్ధులు. హీ నీడ్ హోలీ పీపుల్ అండ్ హోలీ జనరేషన్ టు వర్షిప్ హిమ్. వీ షుడ్ బి వన్ అమాంగ్ దెమ్. మనం వారిలో ఒకరై ఉండాలి. పరిశుద్ధత మన టోకెన్.
పరిశుద్ధత మన టోకెన్. పరిశుద్ధత లేకుండా ప్రభుని ఆరాధించడం అది పొరపాటు అవుతుంది, తప్పిదం అవుతుంది, క్రైమ్ అవుతుంది. మనము క్రిమినల్స్గా ఉండవలసి వస్తుంది. మన ఆత్మ మన మీద నేరారోపణ చేస్తుంది. మన అంతరాత్మ, మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. అందుచేత ఆయన సేవించడానికి విమోచించబడ్డాం ఒక కారణం. ఆయన సేవించడానికి ఆయన పరిశుద్ధుడు రెండవ కారణం. ఈజ్ హోలీ. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధత మన చెయ్యి ముందుకు చాపేలాగా చేస్తుంది, బల్లను సమీపించేలా చేస్తుంది. పరిశుద్ధత అనే ఒక అంశం. ఉన్నామా? గత వారమంతా ప్రవర్తించామా? గత వారమంతా ఆ సర్టిఫికేట్ ఉందా మన దగ్గర? ఎవరిస్తారు ఆ సర్టిఫికేట్ మనకు? మన మనస్సాక్షి ఇస్తుంది. మన మనస్సాక్షి ఆఫీసుకు వెళితే మన మనస్సాక్షి ఆఫీసులో ఆ పేపర్ మనకు దొరుకుతుంది. గత వారమంతా శుభ్రంగా జీవించావయ్యా, ఆరాధించడానికి ఆటంకం లేదు. పరిశుద్ధత. యెహోవాను సేవించదము, ఆయన మనల్ని విమోచించాడు. అంతేకాదు ఆయన పరిశుద్ధుడు. 3వ మాట 24 వచనం చూడండి. అందుకు జనులు మన దేవుడిని యెహోవానే సేవించదము, ఆయన మాటయే we hear, only hear him. ఆయన మాటే వింటాం. ఆరాధించడం అంటే మేము ఎవరి మాట వినమండి, దేవుని మాట వింటామని చెప్పడం. చాలామంది ఆపారు మమ్మల్ని, మేము ఆగలేదు. చాలా పనులు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశాయి, ఆపలేకపోయాయి. చాలా అవసరాలు మాకు అడ్డంగా వచ్చాయి, అడ్డు తొలగించేశాం. మేము ఆయన మాట వినేవాళ్ళం. అందుచేత ఆరాధించేవాళ్ళు ఆయన మాట మాత్రమే వినేవాళ్ళు. అలాగూ మనం జీవించినట్లుగా ప్రభు మనల్ని రక్షించుకున్న అందుచేత మనం ఆరాధించగలం. ఒక కారణం ఏంటి? విమోచించబడ్డాం. రెండో కారణం ఏమిటి? ఆయన పరిశుద్ధుడు. మూడో కారణం ఏమిటి? ఆయన మాట మనం వినేవాళ్ళం. ఈ 3 కారణాల నేపథ్యంలో ప్రభువైన యేసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎలాగ విమోచించాడో పాపం నుండి, శాపం నుండి జ్ఞాపకం చేసుకుంటూ నిజమైన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన మనం ఆరాధన చేసుకుందాం.